హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4వ సినిమా నా సామరంగా కూడా వచ్చేసింది. మరి కింగ్ నాగార్జున, అక్కినేని అండ్ రాజ్ తరుణ్, అల్లరి నరేష్ మొత్తం పండగ వాతావరణంతో నింపేశారు సినిమాని. భోగి రోజు ఫస్ట్ సీను, కనుమ రోజు క్లైమాక్స్ సీను మొత్తం బాగానే సెట్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్, పండగ వాతావరణం ఉంది కాబట్టి ఫ్యామిలీస్ ఒకసారి వెళ్ళి చూడొచ్చు. నాకైతే ఇట్స్ ఓకే, బోర్ కొట్టలేదు. కానీ అలా అని ఓ హై ఫీల్ ఇచ్చే సినిమాలా అనిపించలేదు. ట్విస్టులు కానీ కొత్తగా ఏదైనా ఉంటుందేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమీ లేకపోతే కనుక మీ పండగ వాచ్ లిస్ట్లో నా సామరంగాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కథ విషయానికి వస్తే, ఒక పల్లెటూరు, ఆ ఊరిలో అన్నదమ్ముల్లో ఉండే ఇద్దరు స్నేహితులు, ఒక సమస్యతో వాళ్ళకి యాడ్ అయిన మరొక స్నేహితుడు, అందులో మెయిన్ హీరోకి ఒక అమ్మాయితో లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్కి సంబంధించి కొన్ని సమస్యలు, ఆ సమస్యల నుంచి వీళ్ళు ఆ గొడవలు, ఆ నరుక్కోడాలు, చంపుకోడాలు, అవన్నీ ఆ పండగ వాతావరణం అంతా కథ అనమాట. ఇందులో ఎవరు మిగిలారు, ఎవరు గెలిచారు, ఎవరు అసలు ఏమయ్యారు అనేది మిగిలిన కథ అనమాట. చూస్తే మీకు రెగ్యులర్ కథలానే అనిపిస్తుంది, ఎందుకంటే రెగ్యులర్ కథే కాబట్టి. యాక్చువల్గా ఇది ఒక మలయాళం సినిమాకి రీమేక్. ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉంటేనే రీమేక్ చేస్తారు కదా, సో ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉండుంటుంది అనుకున్నా. బట్ సినిమా చూస్తున్నంతసేపు ఎంత ఆలోచించినా ఆ స్పెషల్ ఏంటనేది నాకు ఎక్కడ దొరకలే. యాక్చువల్గా ఫ్రెష్గా చూద్దామని చెప్పేసి నేను మలయాళం రీమేక్ అని తెలిసినా కూడా మలయాళం సినిమా చూడలేదు. మేబీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వర్కౌట్ అవుతుంది అనుకున్నారు ఏమో కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ ప్రతిదీ కూడా చాలా రొటీన్ గా ఓల్డ్ స్టైల్లో ఉండడం వల్ల సినిమా చూసినంతసేపు మనకి ఏ విధమైన ఫీల్ కూడా ఉండదు. జస్ట్ ఏదో అలా నడుస్తూ ఉంటుంది అంతే. అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ కానీ, అల్లరి నరేష్ నాగార్జున తాలూకా కెమిస్ట్రీ కానీ, హీరోయిన్ గ్లామర్ అండ్ ప్రీ క్లైమాక్స్లో అల్లరి నరేష్ చేసిన స్పెషల్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ సినిమాని కాపాడేసాయి అన్నమాట. యాజ్ యూజువల్గా కీరవాణి గారి పాటలు, బీజిఎం అన్ని బాగానే ఉన్నాయి కానీ అవి కూడా రొటీన్ మోడ్లోనే, ఓల్డ్ స్టైల్లోనే ఉండడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఏమాట కాబట్టి హీరోయిన్ అయితే బాగుంది. పర్సనల్గా ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి చాలా బాగుంది. ఫేస్లో గ్లో మామూలుగా లేదు, గొప్ప అందంగా ఉంది బాబు హీరోయిన్ మాత్రం. నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టుంటే బాగుంది అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం నాగార్జున గారి క్యారెక్టర్ అంతా కూడా చాలా ఫ్లాట్గా ఓపెన్ అవడం ఫ్లాట్, మధ్యలో ఫ్లాట్, క్యారెక్టర్లో ఏ విధమైన చేంజెస్ కానీ, ట్విస్టులు కానీ, పెద్దగా పెర్ఫామ్ చేసే స్కోప్ కూడా లేని క్యారెక్టర్. ఇంకా చెప్పాలంటే నాగార్జున గారి క్యారెక్టర్ కన్నా అల్లరి నరేష్ క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ స్కోప్ కానీ, నాగార్జున గారి క్యారెక్టర్ కన్నా అల్లరి నరేష్ క్యారెక్టర్ ఇంకొంచెం బాగా నచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. ఓ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన మన సార్పట్ట పరంపరలో ఉంటాడు ఒక ఆయన, డాన్సింగ్ రోజు అని చెప్పేసి, ఆయన కూడా చాలా బాగా చేశాడు. బట్ యాజ్ యూజువల్గా అది కూడా రెగ్యులర్ రొటీన్ క్యారెక్టరే. హీరోయిన్ మీద కనుపడడం, అది హీరోయిన్ కోసం ఏవో చేయడం, అవే తెలిసిందే కదా. స్పెషల్గా చెప్పాల్సింది డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ అయితే నాకు చాలా అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ చాలా ఎంజాయ్ చేశాను. పంచ్ డైలాగ్ కోసం సపరేట్గా ఏదో పెట్టకుండా, ఏదో ట్రాక్ యాడ్ చేయకుండా ఉన్న సీన్లోనే, ఉన్న స్టోరీలోనే అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ బాగా రాశారు. ప్రసన్న కుమార్ బెజవాడ. అల్లరి నరేష్ ది ఫస్ట్ నైట్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ దగ్గర 2-3 పంచ్ డైలాగులు అయితే మామూలుగా పేర్లేదు అసలు. స్టైల్ వైజ్గా, మేకింగ్ వైజ్గా, చాలా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చాలా బాగానే ఉన్నప్పటికీ కనెక్టివిటీ లేకపోవడం వలన, కనెక్టివిటీ లోపం వలన అది అంత ఉపయోగపడలేదు అనమాట మేకింగ్ కూడా. కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్గా మారిన విజయ్ బిన్ని గారు సినిమాని హ్యాండిల్ చేసిన విధానం కానీ, కథని హ్యాండిల్ చేసిన విధానం కానీ, సీన్స్ని తీసిన విధానం కానీ, యాక్చువల్గా అతను డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కన్నా మోంటేజెస్ సాంగ్స్ తీసే కొరియోగ్రాఫర్ అనమాట. సో సీన్స్లో ఉన్న ఎమోషన్ని, దాన్ని చాలా పర్ఫెక్ట్గానే హ్యాండిల్ చేశారు. ఏ సీన్కి ఆ సీన్ చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ అయిపోయిన తర్వాత ఆ సీన్ ఎందుకు జరిగిందా అనే దాని మీద ఆలోచించుకుంటే ఓవరాల్ ఫ్లోలో అది ఎందుకురా అంటే ఏం ఉండదు. ఏ సీన్కి ఆ సీన్ చూసినప్పుడు బాగానే ఉంటుంది, ఫైట్ చూసినప్పుడు బాగానే ఉంటుంది, సాంగ్ చూసినప్పుడు బాగానే ఉంటుంది. అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఇదంతా దేనికిరా జరిగింది అంటే ఏదో జరిగింది అన్నట్టు ఉంటుంది అంతే తప్ప ఏం ఉండదు అనమాట. ఈ సినిమాకి సంబంధించి అసలు ఏ విధమైన ప్రమోషన్స్ కానీ ఏమీ పెద్దగా చేయలే. వీళ్ళు లాస్ట్ మినిట్ దాకా షూటింగ్ హడావుల్లోనే ఉన్నారు కాబట్టి సినిమాని సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయాలని చెప్పి ఏదో విధంగా చుట్టేస్తారులే అనుకున్నా. బట్ చాలా సెటిల్డ్గా తీశారు సినిమాని. ఎక్కడ చుట్టేసినట్టు కానీ, కంగారుగా అయిపోతున్నట్టు కానీ ఎక్కడ అనిపించదు. డైరెక్షన్ అదంతా సెటిల్గానే చేశారు కానీ తీసుకున్న సబ్జెక్ట్ అది కొంచెం ఇదైపోయింది. నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ అవన్నీ మైనస్ అయిపోవడం వల్ల ఇంపాక్ట్ చూపించలేదు అన్న. రియాక్షన్స్ ఊర్లో అదంతా కూడా కమర్షియల్ సినిమాలోనే ఉంటుంది తప్ప విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అన్నట్టుగా ఎక్కడ కూడా ఏం అనిపించలేదు నాకు. కథలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, ఏదైనా మేకింగ్ స్టైల్లో కానీ అండ్ క్యారెక్టరైజేషన్స్లో కానీ ఎనీథింగ్ ఏదో ఒక విధంగా ఏదో ఒక కొత్తదనం లేకపోతే సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా ఏమున్నా ఆ సినిమా జనాలకు నచ్చడం అనేది అత్యంత కష్టమైన పని. స్పెషల్గా నాగార్జున గారి క్యారెక్టర్, కృష్ణయ్య క్యారెక్టర్ మీద సరిగ్గా ఫోకస్ చేయకపోవడం వల్ల యావరేజ్ సినిమాగానే నిలిచిపోయింది పండగ లిస్ట్లో. అండ్ నాగార్జున గారు మేబీ లవ్ ఫెయిల్యూర్ కాబట్టి అందుకనే అలాగ డల్గా ఉండాలనుకుని అలా చేశారేమో కానీ ఆ లవ్ ట్రాక్ కూడా ఆ అమ్మాయి చిన్నపిల్ల అవడం వల్ల అనుకుంటా. మేబీ అమ్మాయి చిన్నపిల్ల అంటే బేసిక్గా అమ్మాయి చిన్నపిల్ల కదా, అమ్మాయి నార్మల్ అమ్మాయి. బట్ నాగార్జున గారితో పోల్చుకుంటే అమ్మాయి చిన్నది అవ్వడం, అది ఆ సీన్స్ అవన్నీ సెటప్ సరిగా సెట్ అవ్వకపోవడం, ఆ లవ్ ఫెయిల్యూర్ అన్న ఫీల్ కూడా మనకి తగలదు. సో ఎందుకు ఇతను ఇంత డల్గా ఉన్నాడు అన్న ఫీలింగ్లోనే ఉంటాం తప్ప అయ్యో ఇతను లవ్ ఫెయిల్యూరు గడ్డలు పెంచుకొని తిరుగుతున్నాడు అన్న ఫీలింగ్లో మనం ఉండం. మొత్తం పండుగ సినిమాల్లో, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే సినిమాల్లో హనుమాన్ తర్వాత నా సామ్రాజ్యాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ పండగ వాతావరణం అదంతా ఖచ్చితంగా ఫ్యామిలీస్కి ఒకసారి చూడడానికి సరిపోతుంది.
ఈ పండగ అంతా నడిచేస్తుంది అలా సినిమా మొత్తానికి. ఇది మొత్తానికి నా సామరంగ సినిమాకి సంబంధించి. మీరు కూడా ఒక సినిమా చూసినట్లయితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరొక సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అలానే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.